బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టుకు నిరసనగా ఇవాళ మంచిర్యాల జిల్లా బంద్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పెట్టడం జరిగింది. వ్యాపార సంస్థలు కూడా వాణిజ్య వ్యాపార వివిధ సంస్థలన్నీ కూడా బంద్ పెట్టాలని చెప్పి మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద మొత్తంలో మరి ర్యాలీ తీస్తూ మరి ముందుకు వెళ్తా ఉన్నాం. మరి గత వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో నియోజకవర్గ ప్రజలు, తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి క్యాతన్పల్లిలో వాస్తవానికి బీఆర్ఎస్ తర్వాత సిపిఐ కలిపి 14 సీట్లు ఉన్నాయి. మరి కాంగ్రెస్